మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 2 మెసేజ్ల్లో 2 వర్తమానాల్లో మరి పాపం గురించి ప్రస్తావించబడింది. పాపం గురించి చెప్పాను. ఈ లోకంలో కుటుంబంలో పాపం అనేది ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనే విషయాలను కూడా చెప్పాను. ఈరోజు మీలో ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధలో ఉండి ఉంటారు. మీ బాధలను, రోగాలను తీసివేయడానికి దేవుడు మీ మధ్యన సంచరించుచున్నాడు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి లేక చర్చికి వస్తున్నామో ఇంకా మార్పు రాలేదు. ఎందుకని? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాల్లో గనుక చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ దేవుడు స్పష్టంగా అసలు నరుణ్ణి ఎలా చేశాడు అనేది స్పష్టంగా రాయబడ్డది. మీరు ఎలాంటి గ్రంథాలు నమ్మనవసరం లేదు. ఇది జగమెరిగిన సత్యం. నేలమంటితోనే నరుడు సృష్టించబడ్డాడు. దేవుడు మొదట సృష్టిని చేసిన తరువాత మనిషిని సృష్టించాడు. సృష్టిని చేసింది ఆయనే. ఇది జగమెరిగిన సత్యం. ఆదాము అని పేరు పెట్టాడు సృష్టించిన అతనికి. తరువాత స్త్రీని కూడా తన నుండే సృష్టింపజేశాడు. వారిద్దరూ ఒకటయ్యి మీరు ఫలించండి అని చెప్పినప్పుడు ఈ చెట్లు ఫలంలో అన్నిటినీ తినండి, కానీ ఈ ఒక్క ఫలమును మాత్రం తినవద్దు అని ఆజ్ఞాపించాడు. అంతే. చూడండి, దేవుడు వారికి ఒక ఆజ్ఞ పెట్టాడు. అవ్వ చివరికి ఆ చెట్టు ఫలములు రమ్యమైనవిగా కనిపించటం వలన ఆమె ఆ పండు తిని తన భర్తకు కూడా ఇస్తుంది. వారు ఆ దేవుని ఆజ్ఞని మీరారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆనాటి పాపం ఇప్పుడు కూడా ఏలుతూనే ఉంది. కాబట్టి మనుషులలో పాపం పోయి రక్షణ రావాలి అని దేవుడు ఆలోచించాడు. పాపం ఎంతవరకైనా తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక గమనిక, ఇక్కడ ఒక విషయం. ఆదాము ఒక నరహత్య చేయలేదు. ఆదాము ఒక ఘోరమైన పాపం చేయలేదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మాత్రం మీరాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ సెలవిస్తుంది. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. కాబట్టి మొదటిగా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాపం పోవాలంటే ఏం చేయాలి? ఇది మన జీవితాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం. నీ జీవితంలో పాపం పోవాలంటే ఏం చేయాలి? నీకున్న పాపం, నువ్వు ఏ పాపంలో ఉన్నావో దాని నిమిత్తం క్షమాపణ పొందాలి.
నువ్వు ఏ పాపంలో ఉన్నావో దాని నిమిత్తం క్షమాపణ పొందాలి. దేవుడు నిన్ను పాపాల నుంచి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో కన్నీటితో అడుగు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదుట సిగ్గుపడకూడదు. అది ఎలాంటి పాపమైనా సరే నిన్ను దగ్గరకు పిలిచి క్షమించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నీ బంధువులు, నీ ఫ్రెండ్స్, నీ చుట్టూ ఉన్నవారు నీవు మారితే ఏమైనా అనుకుంటారేమో అని వారెవరు కూడా నీ పాపాలను క్షమించలేరు. పాపాలను క్షమించడానికి మనుష్య కుమారుడికి మాత్రమే అధికారం ఉంది. ఇక ఈ లోకంలో ఎవ్వరికి లేదు. మరలా చెప్తున్నాను, పాపాలను క్షమించడానికి మనిషి కుమారుడికి మాత్రమే అధికారం ఉంది. అధికారం ఉందని బైబిల్ కూడా చెప్తుంది. పాపం వలన వచ్చు జీతం మరణం. ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ లోక ఆశలన్నీ కావాలా? అవన్నీ కావాలనుకుంటే నీకు మరణం తప్పదు. వదిలేసిన నువ్వు రక్షణ పొందకపోతే మరణం తప్పదు. ఒకవేళ రక్షణ పొందినా మరణం తప్పదు. ఈ రెండిటిలో పాపంతోనే ఉండి మరణించటం వలన నరకానికి వెళ్తావు. పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకొని రక్షింపబడటం వలన పరలోక రాజ్యానికి వెళ్తావు. మరణం తర్వాత నీ గమ్యం గురించి తెలుసా? నువ్వు ఎక్కడికి చేరతావో మరణించక మునిపే తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని మీరు నేర్చుకునేటప్పుడు దేవుని సన్నిధికి మరి ప్రతి ఆదివారం వెళుతూ ఉంటారు కదా. ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. మరి నువ్వు ఏ విధంగా దేవునికి కనెక్ట్ అయ్యావు, ఏ విధంగా దేవునితో సహవాసం చేస్తున్నావు అనేది నీ జీవితంలో ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్ కూడా నీ జీవితంలో ఇంపార్టెంట్. ప్రతిదీ పవిత్రంగా నడుచుకుంటం వలన నీ పాపాన్ని కూడా నువ్వు దూరం చేసుకుంటూ ఉంటావు. మరణం మాత్రం ఎవ్వరికీ రాకుండా లేదు. ప్రతి మనిషికి మరణం అనేది ఉంది. ప్రియులారా, ఇక్కడ నా స్నేహితుడు మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళాను. తను 5-6 రోజుల్లో చనిపోతాడనగా నేను వెళ్ళి పలకరిద్దామని వెళ్ళినప్పుడు వాడు నా వైపు చూసి నా చేయి పట్టుకొని, రాజు, నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాను, ప్రభు క్షమిస్తాడా అని అడిగాడు నన్ను. నేను చెప్పాను, ఖచ్చితంగా ఆయన నీ పాపాలను క్షమిస్తాడు అని ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత ప్రభు పిలుపుని అందుకున్నాడు. నేను గట్టిగా నమ్ముతున్నాను, నా స్నేహితుడు ఇప్పుడు కూడా పరలోక రాజ్యంలో ఉన్నాడని నేను నమ్ముతూనే ఉన్నా. నా ఆశ ఏంటంటే మరణం సంభవించక మునిపే నీవు నీ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మరణం సంభవించక ముందే నీ పాపాన్ని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 28
13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నీది ఎలాంటి పాపమైనా సరే, నీది చెప్పుకోలేనిదా? లంచం తీసుకున్న జక్కయ్య అధికంగా వసూలు చేసే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అయితే జక్కయ్య వసూలు చేసింది తిరిగి ఇచ్చాడు. ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. నా ప్రియ సహోదరుడు, సహోదరి, నీ అతిక్రమలను ఒప్పుకో, నీ ఇంటికి రక్షణ తెచ్చుకో. కాబట్టి దేవుణ్ణి అడుగు, ప్రభువా నా పాపాలను క్షమించు అని. ఖచ్చితంగా ఈరోజు క్షమిస్తాడు దేవుడు. కాబట్టి ఈ మొదటి విషయాన్ని, పాపం పోవాలంటే ఏం చేయాలనే విషయాన్ని నేను మీతో పంచుకున్నాను. ఈసారి రెండవ విషయాన్ని నేను పంచుకుంటాను. ఈ వాక్యం విన్న నువ్వు ఊరకుండక ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి, నీలో ఉన్న పాపం ఎలా తొలగిపోయింది, నువ్వు ఎలా రక్షింపబడ్డావు అనేది కూడా ఇతరులకు నువ్వు తెలియపరచు. కాబట్టి ఈ చిన్న సందేశాన్ని దేవుడు దీవించి, మీ కుటుంబాల్లో కూడా పాపం వేలనివ్వకుండా వాటిని దూరంగా, సాతాను శక్తుల నుంచి దూరపరచమని మీరు దేవుణ్ణి అడిగి, ప్రతిరోజు ప్రార్థన వలన ఈ పాపాన్ని మనం జయించగలుగుతాం. ప్రార్థన అనేది లేకపోతే, ప్రియులారా, ప్రార్థన అనేది లేకపోతే పాపం మన వాకిటిని పొంచి ఉంటుంది. సో ఆ పాపం నుంచి మనం దూరం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క పర్సనల్గా నువ్వు దేవునితో సహవాసం చేసి, దేవునితో మాట్లాడటం వలన నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఇతరులకు కూడా సువార్త ప్రకటించే శక్తి నీకు వస్తుంది. కాబట్టి అటు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఈ యొక్క చిన్న విషయాన్ని మాకు నేర్పినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే ప్రభువా ఈ వాక్యాన్ని విని ప్రభువా వారి హృదయాల్లో చేర్చుకొని వారు కూడా సువార్తని ప్రకటిస్తారో వారిని దీవించమని, ఎవరైతే పాపం నుంచి రాలేకపోతున్నారో వారిని మీరు ముట్టమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.